అందరికీ నమస్తే. వర్మ వైసీపీ పార్టీలో చేరుతారా? గత 2-3 రోజులుగా పిఠాపురం సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చూసుకున్నట్టయితే కొంతమంది మనకి ఇచ్చిన సమాచారం మేరకు కూడా వర్మకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. వర్మని వైఎస్ఆర్సీపీ పార్టీ లోపల జాయిన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వర్మకి వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరుతారా? చేరడానికి అవకాశం ఉందా? ఎందుకనంటే కొన్ని విధాలుగా మనం చూసుకున్నట్టయితే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ వర్మ గారి బిహేవియర్ కానీ కాస్త అలానే అనిపించినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే పెన్నం దొరబాబు గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత వర్మకి అక్కడ ఆధిపత్యం అనే విషయంలో కొన్ని క్లాసెస్ ఉన్నట్టుగాను, ఎక్కడి నుంచో దొరబాబు వచ్చి ఇక్కడ మా మీద జులుం చూపిస్తున్నారని చెప్పి వర్మ గారు మాట్లాడుతున్న మాటల విధానంలో కానీ, లేదా మేము కష్టపడుతున్న విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లకుండా వీళ్ళ క్రెడిట్ని తీసుకున్నారు ఇలాంటి అంశాలు మాట్లాడడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే వర్మ గారికి అలాంటి అవకాశం ఉండడానికి ఆస్కారం ఉంది అని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి సమాచారం. అయితే నా అభిప్రాయం పర్టికులర్గా వర్మ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకు లేదు? కేవలము ఒక పదవి రాలేదో, లేకపోతే నాకు ఇక్కడ ఆధిపత్యం దొరకట్లేదో, లేదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇక్కడ నా ఉనికిని చూపించుకోలేను, రాజకీయ నిరుద్యోగాన్ని మిగిలిపోతానేమో, లేదా ఏదైతే నియోజకవర్గాలు పెరుగుతాయి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు అవి మొన్న బిల్లు వీగిపోవడం వల్ల నియోజకవర్గాలు పెరగడానికి కాస్త ప్రశ్నార్థకంగానే అది మారింది. ఎందుకంటే నియోజకవర్గాలు పెరగడానికి అవకాశం తక్కువగానే ఉంది. ఒకవేళ పెరిగినట్టయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంగానికే ఉండి పక్కన ఏదైనా నియోజకవర్గాన్ని వర్మ గారు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉండు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అందువల్ల కూడా వర్మ మారిపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వంగ గీత గారు సైలెంట్గా ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొరబాబు గారు జనసేనలోకి చేరారు కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ ఉంది, నేను ఆ స్థానానికి భర్తీ చేయొచ్చు, లేదా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి నేను పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఫీలింగ్ ఏమైనా వర్మకు ఉన్నాయా అని అంటే అవన్నీ తప్పుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే కంప్లీట్ ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే వర్మ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మరి వర్మ గారు ఇదే పార్టీలో ఉంటే, అంటే టీడీపీలోనే ఉంటే, కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారి చురకలు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క అంశాల గురించి లేదా ఒక ఫ్లెక్సీ గురించి చేసినటువంటి మన వివాదం చూసుకుంటే కాస్త తప్పుగానే ఉంది. ఎందుకంటే నేను కూడా గతంలో దాని గురించి ఒక వీడియో చేశాను. వర్మ గారు వెనకుంటే ఎవరైనా నడిపిస్తున్నారా, ఇలాంటి ధోరణి ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర మొత్తంలోనే ఎన్డీఏ కూటమి మరొక 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు నిమిత్తం మనం అధికారంలోనే ఉండాలి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు తెర మీద తీసుకొస్తున్నారు. సరే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇంటర్నల్గా వేరే ఉద్దేశాలు ఉన్నప్పటికీ అధికారంలో మనం ఉండాలి, లేదా అధికారంలోనే ఉండే భవిష్యత్తుని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి, స్థిరత్వంగా మన అమరావతిని నిలబెట్టుకోవాలి, ఇలాంటి అంశాలు కొన్ని తీసుకొచ్చినప్పటికీ వర్మ గారు ఇప్పుడు పార్టీ మారడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. డైరెక్ట్గా పోయి చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదా పవన్ కళ్యాణ్ గారితో కానీ మాట్లాడుకొని ఆ నామినేటెడ్ పదవుల విషయం కానీ, లేదా ఇంకే ఇతర విషయాలు కానీ, లేదా పక్కనున్న వేరే నియోజకవర్గానికి ఆధిపత్యం లేదా ఒక ఇన్ఛార్జ్గా వెళ్ళడం, ఇలాంటి అంశాలు ఏదైనా తను చేసుకుంటే బాగానే ఉంటుందేమో కానీ పార్టీ మారడం వల్ల అయితే ఎటువంటి ఉపయోగం లేదు. అదే ఇంకొక 1 year లేదా 1.5 year చూసిన తర్వాత కూడా పరిస్థితులు ఎలానే ఉన్నాయి, నేను కూటమిలో సస్టైన్ కాలేకపోతున్నాను, సో నేను పార్టీ మారడం రైట్ అనుకుంటే మేబీ అప్పుడు పరిస్థితులు బట్టి అది రైట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది రైట్ కాదు. మరి వర్మ గారు నిజంగానే మారరా అనే అంశం అయితే మనం వేచి చూడాల్సిన విషయమే. మరి నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆయనకు ఆఫర్లు వచ్చాయా? సో మీరేం భావిస్తున్నారు? ఒక పిఠాపురం నియోజకవర్గం నుంచే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో నాకు తెలుపండి. థ్యాంక్ యూ.